2016లో పిటిషన్ వేశారా, 2022లో విత్డ్రా చేసుకున్నారా, ఆ తర్వాత ఎందుకు చేయలేదు అనేది ఒక అంశం అయితే, ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయం కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు పోయినాయి, ఇది రాష్ట్రానికి జరగబోయేటువంటి అన్యాయం, అతిపెద్ద అన్యాయం అన్నది ఇప్పుడు నల్గొండ వేదికగా కేసీఆర్ చెప్తున్నమాట. అసలు ముందు అంతకంటే ముందు కాళేశ్వరం కుంగిపోయింది, లేకపోతే మేడిగడ్డ కుంగిపోయింది, దాని సంగతి తేల్చండి అన్నది దాని సంగతి తేల్చండి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మీకు చివరిగా మురళి గారు మీకు చివరిగా ఒక విషయం చెప్తా. గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి పాపాలను వాళ్ళు దాచుకోవడానికి నల్గొండ సభ పెట్టుకుంటున్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేతిలో చిల్లిగవ్వ లేని కారణంగా ఇష్యూస్ ని డైవర్ట్ చేసి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చాలనుకుంటున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతుంది. ఏం చేసే పరిస్థితి లేదు. శంకర్ గారు మీరు చేసిన పాయింట్ అడుగుదాం. ప్రభాకర్ గారు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం నల్గొండ సభ, శంకర్ గారు ప్రశ్న అదే. ప్రభాకర్ అంటున్నానంటే, ఇప్పుడు 9.5 సంవత్సరాలు కేఆర్ఎంబీ పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టులు పోకుండా ఆపినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం మారగానే వెంటనే మినిట్స్లో అవి ఎట్లా చేర్చిండ్రో, మినిట్స్లో అవి ఎందుకు కనిపిస్తూ ఉన్నాయో మీరే చెప్పాల్సి ఒకటి. ఇంకా రెండో మాట చెప్తాను. ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది ఓట్లకు ముడిపెట్టి నిర్ణయం తీసుకుంటే ఎట్లా? అసలు 2 సంవత్సరాలు అవుతుంది వారు చెప్పినట్టుగానే. నిజానికి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పెట్టడం ద్వారానే ఇవాళ తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉంది కదా. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా, లేదు మీకు న్యాయం చేస్తామనడం ద్వారానే కదా. సరే, తర్వాత మేము పిటిషన్ విత్డ్రా చేసుకున్నాం. ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏముందంటే, ఒక మాట ఇవాళ ఏమంటున్నానంటే, ఇవాళ వాళ్ళు చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా మురళి గారు అయోధ్య నుంచి మొదలుకొని ఇవాళ అవార్డు పార్లమెంట్ ఎన్నికల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఓట్లు పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఒకసారి వినిపించండి. ఎవరు రాజకీయంగా ఉపయోగపడడం కోసం, ఎవరికి ఓట్లు పడడం అని కోసం, వాళ్ళ రాష్ట్రంలో జరిగేటువంటి లాభాల కోసం ఎవరు ఏ ఉపన్యాసాలు ఇచ్చినా అది మేము బాధ్యులం కాదు, బాధ్యులం కాదు. ఎందుకంటే ఎవరెటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకోండి, చాలా ఉపన్యాసాలు అదేదో తెలిపోద్ది కదా. మాట్లాడుకుంటారు కదా. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఇది ఎవరు? ప్రభాకర్ గారు, మురళి గారు ఇన్నారు కదా. సమాధానం చెప్పండి ప్రభాకర్ గారు. మురళి గారు, మేము చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకరం. అయితే దాంతోపాటు ఇంకో మాట అంటున్నాను, ఇవి తేల్చాల్సినటువంటి పెద్దవాళ్ళు తేల్చకుండా లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పేసి మేము ఆలోచించినటువంటి వాళ్ళం. మేము బతకాలి, పక్కవాడు కూడా బ్రతకాలి అనేటువంటిది. అటువంటి సందర్భంలో ఇవాళ మీరు తేల్చాల్సిన వాళ్ళు తేల్చుకున్నటువంటి సందర్భంలో ఈ 2 రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అనేక ఒడంబడికలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక సందర్భంలో ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, నేనేం కాదనట్లేదు. ఆ మాట్లాడినటువంటి విషయాన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు లాభం జరిగేటువంటి, వాళ్ళ ద్వారా ఆయనకు రాజకీయ పబ్బం కడవడానికి చేసుకున్నటువంటి ఏదన్నా ఉపన్యాసం ఉంటే ఉండవచ్చు. కానీ ఈ 9.5 సంవత్సరాల్లో మన కేరళ పోకుండా ఉన్నటువంటి చేసిన ప్రయత్నము ఈ తెలంగాణకు లాభం జరుగుతూ ఉంది కదా, లాభం జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు పోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము.